అబ్బా, ఏం ఆఫర్ రా ఇది? ఇగో పెద్ద ముత్తైదలు నిన్న మొన్న ఏం చెప్పినాయి? కాంగ్రెస్ లో ఉన్న పెద్ద ముత్తైదలు తాగుబోతులో ఓటేయద్దు, పైసలిత్తోనికి ఓటేయద్దు, ఊర్లో నాగం చేసుకోనికి ఓటేయద్దు, తాగుబోతులను తయారు చేసే లుచ్చలకు లంగలకు ఓటేయద్దు. మరి ఏ లుచ్చ, ఏ లంగా, ఏ లోఫరు, ఏ లత్కోరు ఇప్పుడు పైసలు సంపాదించడానికి తాగుబోతులను తయారు చేస్తాడు. కేసీఆర్ తాగుబోతుని తెలంగాణ చేస్తూ నేను సక్కమైన తెలంగాణ చేస్తా, సంసారాల తెలంగాణ చేస్తా అన్న పెద్ద సంసారం ఏమంటున్నంటే, ఇగో అర్ధరాత్రి 31 డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా లిక్కర్ అమ్ముకొని తాగుబోతులు తాపి తాపి చంపి ఆ పైసలు తీసుకుపోయి క్రిస్మస్ పండుగ చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? తాగుబోతుల కాడ తెచ్చిన పైసలు హిందువులు అర్ధరాత్రి 31 తారీఖు తెల్లవార్లు ఫుల్లు తాగితే ఆ పైసలన్నీ తీసుకుపోయి క్రిస్మస్ పండుగకు వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తాడు. పండుగ ఏమో వాళ్ళది, తాపి చంపేయం మనల్ని. పండుగ చేస్తాడేమో దేవుని గుళ్ళ కూర్చొని నైట్ 1 గంటకు యేసు ప్రభుకు దండం పెడతా అంటాడు. మంది పేరునికి మంగళాలు అంటూ వాని పేరునికి మన సొమ్ము ఖర్చు అవుతుంది. ఆ సొమ్ము తినే దొంగ కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడుపుతాడు. పెద్ద పద్ధతి లెక్క తాగుబోతులను చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకు. నేనేమంటా అన్నాడు ఆయన, మీరు పెద్దలు ఇచ్చారు. ఫస్ట్ మీరు నిజంగా లుచ్చాలు కాకపోతే రేపు 31 నాడు వయసులు బండి చెప్పి మీరు నిజంగా మునగాలు అయితే చూస్తా. 31 రోజు వయసు లేవు ఈ రాష్ట్రంలో ప్రజలు తాగుబోతులు అవుతురు, అలా భార్యలు విధవరాలు అవుతురు. నీ సక్కమైన సంసారి నేను తాగను, మరి నేను అందరూ సక్కమైన సంసారం చేస్తా. నీకు చెప్పకరా నవ్వుకరి, నాకు సిగ్గు అనిపిస్తుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్స్, వైన్స్ లో 12 గంటల వరకు, బార్లు పర్మిటెడ్ ఈవెంట్లలో 1 గంట వరకు దాకా సరువు. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. అర్ధరాత్రి 10 రేపులు అవుతాయి, 500-1000 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతారు. మందు బాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిరు. ఏ లుచ్చగాడు మందు పోసింది? మరి ఏ లుచ్చగాడు 12 గంటల దాకా వయసులు పెట్టింది? మనం చేసే లుచ్చా పని చెప్పము. మరి మన అంత చక్కమైన సంసారం అయితే పోలీసు వారికి 12 గంటల దాకా ఏంటి డ్యూటీ? ఆ రోజు ఎందుకు స్పెషల్ డ్యూటీ? ఆడు తాగాలి, మన ఒళ్ళు ఖరాబు చేసుకోవాలి, వాడు పోయి పైసలు కట్టాలి, అవి నీకు గలపెట్టి చేరాలి. చేసే లుచ్చా పనులు ఇది. కానీ చెప్పుకునే సంసారం అడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిర్రు, పోలీసులు కేసులు పెట్టిర్రు, మీరు లుచ్చా అని చెప్పారు సాపుగా. ఒప్పుకోరు, ఎట్లా అయిపోతాయి కదా. ఏంటిక నీకు వైన్ షాప్ తెలిసింది, చర్చిలు బంద్ అని పెట్టి అర్ధరాత్రి 12 గంటలకు చర్చిలు బంద్ పెట్టవచ్చు, చర్చిలు తెరవద్దు. దమ్ముకుందా? దమ్మున్నదే. ఇప్పుడు వినాయకుని మండపాల దగ్గర సౌండ్లు పెట్టొద్దు, ఆ దుర్గామాత మండపాల దగ్గర సౌండ్లు పెట్టొద్దని నిబంధనలు పెట్టే మునగాళ్ళు 31 తర్వాత తాగవద్దు, వైన్ షాపులు బంద్ పెట్టాలని పెడితే అయిపోయా. మీరు మొగ పుట్టుక పుడితే, మీరు మునగాళ్ళు అయితే అది చేత కాదు. అలా ఉచ్చ తాగాలి జనాలను తెచ్చుకొని. ఆ సొమ్ము 1000 కోట్లు ఒక్కరోజు సంపాదించినాం. ఎట్టొస్తాయి 1000 కోట్లు? ఇట్లాంటి లుచ్చాపాలు చేసి వస్తాయి. ఇక 31 తెల్లారి కొత్త సంవత్సరం నాడు కొత్తగా వాడే పాటలు పాడతాడు. వీడేమో తాగింది హ్యాంగ్ ఓవర్ తీయక మళ్ళా తాగుతాడు. బా ఏమన్నా ఇందిరమ్మర ప్రజా పాలన రైజింగ్ తెలంగాణ. కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేస్తే ఇక సక్కమైన తెలంగాణ చేస్తానికి 12 గంటల దాకా పెడతాడు. 12 గంటల దాకా లజ్జు ఉండాలి, సిగ్గు అనిపించాలి చెప్పుకోవడానికి, రాసేటందుకు ఇజ్జతి మానం ఉండాలి. మన రేవంత్ తొలి వెలుగు తెలంగాణ కోసం వచ్చిన క్యూను ఎడదచ్చిర్రా లుచ్చనా కొడుకల్లారా. కేసీఆర్ మీద గజం ఎగురుతారు కదా లుచ్చ కొడుకులు. మరి ఇప్పుడు మాట్లాడరారా? 12 గంటల దాకా పెడుతుంది. మీ ప్రజా ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం అడగరేమిరా మరి? లుచ్చ కొడుకులారా బంద్ చెప్పిరి. ఏమి రేవంత్ రెడ్డి మన సక్కమైన సంసారంలో కేసీఆర్ ఒక్కడే లంగా, మనం తాపొద్దు, మన సంసారం కదా, మనం తాపు బంద్ చేయాలి చెప్పురు. మరి ఆ రూల్ పెట్టిరి, తాపుడు బంద్ చేస్తామని చెప్పురి. దొంగనా కొడుకులు. ఇవాళ ఓడో రాసి ఒక్క నిమిషం ఈ వార్తను వీడు రాసిండా? కేసీఆర్ ఉన్నప్పుడు తాపితేనేమో లెసలెస మాట్లాడిరు, ఇప్పుడు ఎవరు రాస్తలేడు, ఎవడు వాగుతలేడు. ఏదిరా ఎవరు సిగ్గులేడు రాధాకృష్ణ, ఈయన రాజులే.
ఈయన రాశారు జరాలు. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, క్లబ్బులు 1 గంట వరకు. అక్కడ తాగరు అప్పుడు. బార్లలో, క్లబ్లలో అస్సలు జనాలు సంతోషంగా అబ్బా ఏమున్నదిరా అంటారు, ఏమున్నదిరా అంటారు అన్నమాట. వాళ్ళు అట్నే చెప్తారు. ఇక 31వ తేదీన ఓపెన్ ఉండేలా సర్కారు జీవో తెచ్చింది. సిగ్గు లేకుండా జీవో తెస్తారు. అలా సిగ్గుంటే కదనే, సిగ్గున్నదా అలాగేమన్నా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, 12 గంటలకు ఓపెన్ చేయమని చెప్పిండ రాసినాడా చెప్పురి. మళ్ళా చక్కమైన సంసారం లెక్క పెద్దపతి వద్ద లెక్క వచ్చి ప్రెస్ మీట్లకు వచ్చి తాగుబోతులు తయారవుతున్నారు రాష్ట్రంలో. మా అక్క అయితే ఇంకా మా పెద్ద అక్క ఉంటుంది, రాకెట్లో పురున్నారు, రాఖీలు కట్టేసి వెళ్ళమ్మా ఈ సంవత్సరం పండుగకు గిఫ్ట్ అడుగు, మళ్ళా సంవత్సరం 31 పండుగ నాడు అన్న వైన్ షాపులు బంద్ పెట్టే నీ రాఖీ అవుతుంది కానీ కోరిక కోరట్టన్న చూద్దాం. అట్లా కోరరు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. చేసేదాలు వచ్చా పని, ఇంకా దీంట్లో నిబంధనలు లేదు. ఇంకా చేసేదాలు వచ్చా పని, ఇది సక్కమైన పని. ఏది మన దేవుని గుడి కాదా లైట్ కట్టిస్తారా? మనం చంపుతానికే కదా లైట్ బండి పెట్టేది. ఇప్పుడు వాని హెల్త్ ఖరాబు, వాని డబ్బులు వాడు తాగినాక పిల్లలు పోయి కొట్టడా? 37 తాగినాడు ప్రతి ఒక్క హిందూ ఎవరైతే ఈ 30 దావా చేసుకుల్లో మన పిల్లలు వాడు తండాలి. రేవంత్ రెడ్డి మాత్రం పచ్చగా వండాలి, ఎచ్చగా తిని పచ్చగా వండాలి, సంతోషంగా ఉండాలి. ఆ పైసలు కుప్ప కట్టుకొని నేను పత్తిత్తునిరా, నేను తాగాను నీ పత్తిత్తుని చెప్పాను సక్కమైన. నువ్వెట్లా ఉండవు సక్కమైన సంసారాలకు అట్నే ఉంచాలి జనాలను కూడా. ఒక్కరోజు బంద్ చేయి, నువ్వు మునగానది చూస్తా. రేపు 31 రోజు 5 సార్లు బంధు, నువ్వు మునగాన ఒప్పుకుని అప్పటిదాకా నువ్వు సవడం అనేది నేను ట్రీట్ చేస్తా. చెప్పేదేమో సారంగా ఇదుడు, చేసేదేమో లుచ్చాపర్లు ఇట్లాంటివి. 60 రూపాయల కోట దొరికేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. రైతు పొద్దుగులు వేసి కషం చేసి 2 పెగ్గులు వేసి పనిచేది. కేసీఆర్ 200 చేసి నువ్వేం పీకినావు? నువ్వు 250 చేసినట్టు. ఇప్పుడు నువ్వు కదా లుచ్చా పని చేసినావు అధికారులప్పుడు. పెద్ద ముచ్చట. కేసీఆర్ వచ్చినాక వివరాలు పెరిగినట, నువ్వు వచ్చినాక సంసారాలు పెరిగినావు. నువ్వు వచ్చినాక అస్సలు అవుతలేదు జనాలు. రేపు 31 నాడు ఎవరు వచ్చినది దాంట్లో ఏమని ముద్దాయి రేవంత్ రెడ్డి. ఏ ఇంట్లో కయ్యం పెట్టినా, ఏ ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకొచ్చినా దానికి ఏమని ముద్దాయి రేవంత్ రెడ్డి. ఆ దరిద్రుడు 1000 కోట్ల కోసం ఇప్పుడు మనందరూ తాపతానికి తెల్లవారులు వయసులు ఓపెన్ చేసి పెట్టాడ. ఛీ, ఏం మనుషులు రా భయ మీరు, ఇంత దరిద్రంగా తయారవుతారు. సిగ్గుండాలి. ఇంకా రాస్తారు పేపర్లల్లా. ఎందుకు జనం జనం ఎక్కడ మర్చిపోతారేమో, 12 గంటలకు ఉండదేమని భయపడతారేమో అని మీ చదువుతామని రాసిరా. సిగ్గు తప్పిన బతుకులు మీద రాతలు. ఇగో చూడేవో నోట్లో ఉంచురా. వీళ్ళకి అట్లా సిగ్గు వస్తా చూద్దాము. ఏం సజ్జనారు గారు, ఇవాళ నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఓ పని చేయని సిప్ప పట్టుకోరేస్తాం, సిప్ప పట్టుకోరే నిమ్మలంగా రోజు తెస్తాం పైసలు. అడక తినేటోళ్ళు నయం కాదు మీకంటే, అడక తినేటోళ్ళు నయం కాదు. సిప్ప పట్టుకో అడక తినేటోళ్ళు బెటర్ మీకంటే. వాడన్నా ఇజ్జత్ మనం చంపుకో అడక తింటాను, మీరు అంతకంటే చండలంగా తయారవుతురు. ఏం బికని ఇక్కడ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్? కుప్పగొడతానికేనా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారా? తెలంగాణలో ఆడపిల్లలు వస్తుంటే స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టరా? మానభంగాల మీద స్పెషల్ డ్రైవ్ పెట్టరా? మర్డర్ల మీద, ఈ కుప్పగొట్టి దాని మీద పెడతారు స్పెషల్ డ్రైవ్లు. హో కొడుక్క, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 రైజ్ అవుతానమే మనము. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు పెడతాడు మునగాడైన పోలీసు సజ్జనారు గారు. మునగాడైన పోలీసు, దమ్మున్న పోలీసు ఆయన కుప్పగొట్టి తందుక ఓ పని చేద్దాం పూరిగా. నేనైతే వాస్తవం 31 రోజు ఎట్లాంటి ప్రోగ్రామ్ పెట్టుకోలే, ఎందుకంటే నేను కట్టరిగిందునే. నీ అవసరం 12 గంటలకు లేచి నేను కూడా ఏదో ఒక క్రిస్టియన్స్ ని ఆ సోదరులను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా వీడియో పెట్టాలనుకుంటున్నా. 12 గంటలకు లేచి ఓ దేవునికి దండం పెట్టి ఓ బొమ్మ వేసి నేను పెడతా. 12 గంటలకు కట్టు ఉండాలి. తాగుబోతులని చేస్తావు, స్థాపితం తావు, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతావు, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.
పటిష్ట బందోబస్తు. ఏం బీకనిక బొచ్చు బీకనిక పెడతారు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఏం బీకైతే అందుకో అటు తాగకుండా మారుతాడా? తాగవని చెప్పేది నువ్వే, వైన్ షాప్ పెట్టేది నువ్వే, తాగినాక ఎందుకు రా తాగేసాను అడిగేది నువ్వేనా? సంసారం లెక్క ఇంకేమనుకుంది ఆ తారు. ఇంకో మీరెంత దరిద్రులు అనేది, ఎంత చెండాలు అనేది తెలుస్తుంది. ఇక్కడ చెప్పకూరి అనవసరంగా పరువు తీసుకోకరి. మీకు మానవ అనిపిస్తలేవు కానీ మాకు అనిపిస్తాను సౌతానికన్నా. షీ తెగిసి బతురు, తెగిసి రాస్తురు. మీరు ఊరాళ్ళు అంటారు తెగిసి తిరుగుతారు, ఇప్పుకొని తిరుగుతారని. మీరు కూడా కట్టిన ఈ వైన్ షాప్ విషయంలో ఇప్పుకొని బతారు. మన వైన్ షాప్ ఓపెన్ చేసి ఏదో పండుగ వచ్చినట్టుందా, ఏమొచ్చిందో ఎన్నికల పండుగ వచ్చిందా, ఎవరు సంపాదించరు. మళ్ళీ ఇప్పుడు తాగుబోతుల పండుగ వస్తుంది, తాగుతారు. ఈ తాగేటోడు మొత్తం హిందువే, మళ్ళా కుప్ప కొట్టి పెట్టే మాత్రం మైనార్టీలో పెట్టాలి. గల్ల పెట్టే ప్రజలు కావాలి, తాగుబోతుల ప్రజలు కావాలి. ఇక మళ్ళా పెళ్లి కానునికి ఓ దేవుడు, తాగుబోతునికి ఓ దేవుడు, మరి కుప్ప కొట్టేటోనికి ఏ దేవుడు ఉన్నాడు? డ్రంక్ అండ్ చేసే దొంగలకి ఏ దేవుడు ఉన్నాడు? చెప్పురు మరి ఆ దేవుడు. బకాసుడు, యమధర్మరాజు, ఇసవంటి వాళ్ళు మీ దేవుళ్ళు అవుతారు మరి, నా డౌటే. గట్టినే కొడుతుంది మీ పనులు. మీదో బతుకు, మీదో ప్రభుత్వం, ఇంకా దీనికో సిగ్గు లేకుండా ప్రజా పరిపాలన 9వ గ్యారెంటీ అమలు చేస్తా అని చెప్పు. తాగుబోతే తెలంగాణ ఎత్తున్నా, 9వ గ్యారెంటీ అమలు చేస్తానా, నీ సక్కమైన తెలంగాణ ఎత్తా అని చెప్పు. నీకు సిగ్గు లేదు కదా మరి, మాకన్నా ఉంటుంది తినడానికి.